ఈ రోజు మీకు రెస్టారెంట్ స్టైల్‌లో బటర్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే రోటీస్‌లోకి, అలాగే చపాతీలోకి, బగారా రైస్‌లోకైతే చాలా బావుంటుంది. దీనికోసం అయితే ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దీనిలోకైతే ఒక చిటికెడంత పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొంచెమంత కారం అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే కారం కొంచెం తక్కువగానే వేసుకున్నాను పిల్లల కోసం అని చెప్పేసి. మీ టేస్ట్‌కి సరిపడా మీరైతే వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే వేసుకున్నాను. కర్డ్ అయితే ఫ్రెష్ కర్డ్ తీసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇదంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. మీరు ఫ్రిడ్జ్ లేకపోతే బయట అయినా పెట్టేసుకోవచ్చు. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనమైతే గ్రేవీ కోసం అని చెప్పేసి ఒక పాన్ అయితే పెట్టుకున్నాను. దానిలోకి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు అయితే వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 ఇంచ్ అల్లము, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ అనేవి మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్, కారం అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ వీటిలోకి అయితే ఒక 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకో వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇదంతా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్ అయితే పెట్టుకొని దానిలోకి అయితే కొంచెం బటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ లోంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా, అదంతా ఎగిరిపోవాలి. ఈ లోపు అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ టొమాటోస్ అయితే చల్లారిపోయినాయి కదా, వాటిని అయితే మిక్సీ పట్టేస్తున్నాను. చికెన్ అయితే ఇలా వాటర్ అన్ని ఎగిరిపోయిన తర్వాత చాలా సేపటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకు చికెన్ అనేది చాలా వరకు అయితే ఇక్కడే కుక్ అయిపోవాలన్నమాట. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అయితే దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద. దానిలో కూడా కొంచెం బటర్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని మొత్తం యాడ్ చేసుకోవాలి. గ్రేవీ ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా. తర్వాత అయితే దీనిలోకి అయితే ఫ్రై చేసుకున్న చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీని అంతా ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకొని తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది థిక్ గా అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. లాస్ట్ లో దీనిలో అయితే కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోండి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అవుతుంది. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు గనక మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.